మనందరికీ తెలుసు ఈ హాట్ సమ్మర్లో డీహైడ్రేషన్ అనేది చాలా కామన్ సమస్య అని. అసలు డీహైడ్రేషన్ అంటే ఏంటి అంటే బాడీలో ఫ్లూయిడ్ కంటెంట్ తగ్గడం. బాడీలో ఫ్లూయిడ్ కంటెంట్ తగ్గినప్పుడు బ్లడ్ వాల్యూమ్ తగ్గుతుంది. మన బ్లడ్ వెజల్స్లో ఫ్లో అయ్యే బ్లడ్ తగ్గినప్పుడు వైటల్ ఆర్గన్స్కి ఆక్సిజన్ న్యూట్రియంట్స్ సప్లై చేయడం చాలా కష్టం అవుతుంది. మనందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. మైల్డ్ మోడరేట్ సివియర్ లాగా డీహైడ్రేషన్ ఉండొచ్చు. వీటన్నిటికీ కామన్గా సిమ్టమ్స్ ఏంటంటే ఇరిటేషన్, హెడేక్, స్కిన్ డ్రై అయిపోవడం, తర్వాత యూరిన్ అవుట్పుట్ తగ్గడం, లేదా యూరిన్ హై కలర్డ్ ఉండడం, ఎల్లో కలర్, డార్క్ కలర్డ్ యూరిన్ ఉండడం, పల్స్ రేట్ పెరగడం. అందరూ అనుకుంటున్నట్టు స్టార్టింగ్లో బీపీ పడిపోదు, బాడీ కాంపెన్సేట్ చేసుకుంటుంది, తర్వాత ఫైనల్గా బీపీ పడిపోవడం అనేది జరుగుతుంటుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల నేను చెప్పినట్టు వైటల్ ఆర్గన్స్కి న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ సప్లై అవ్వడం కష్టమని చెప్తున్నాం. అలాంటి వైటల్ ఆర్గన్స్లో కిడ్నీ చాలా ముఖ్యమైనది. సో మనం స్టార్టింగ్ స్టేజెస్లోనే ఈ సిమ్టమ్స్ని గమనించుకొని డీహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోకపోయినట్లయితే ఫైనల్గా ఏమవుతుందంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. అంటే కిడ్నీ బాగా డ్యామేజ్ అయిపోయి యూరిన్ అవుట్పుట్ బాగా తగ్గిపోయి డార్క్ కలర్డ్ యూరిన్ రావడం, సమ్టైమ్స్ రెడ్ కలర్డ్ యూరిన్ రావడం, మనకి రీనల్ ఫంక్షన్ టెస్ట్లో బ్లడ్ యూరియా అంటాం, అది పెరిగిపోవడం, ఇలా జరుగుతాం. అండ్ ఫైనల్గా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కంప్లీట్గా కిడ్నీస్ ఫెయిల్ అయ్యి క్రియాటినిన్ పెరగడం కూడా జరుగుతుంది. మీకు తెలియదండి, చాలా కేసెస్లో వామిటింగ్స్, ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల వామిటింగ్స్, మోషన్స్ సివియర్గా అయిపోయి డీహైడ్రేషన్ వల్ల స్టార్టింగ్ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేయడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల అక్యూట్ కిడ్నీ ఇంజరీ అండ్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ గురైన వాళ్ళకి డయాలసిస్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డీహైడ్రేషన్ సమస్యకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే గమనించుకొని, మీకు గనక హెడేక్ సివియర్గా ఉండడం, లేదంటే కాళ్ళు చేతులు చల్లబడడం, పల్స్ రేట్ బాగా పెరిగిపోవడం, యూరిన్ క్వాంటిటీ బాగా సిగ్నిఫికెంట్గా తగ్గడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే డెఫినెట్గా మెడికల్ సూపర్విజన్లో డీహైడ్రేషన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనందరూ ఈ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే మినిమం వాటర్ కన్జంప్షన్ ఫర్ యావరేజ్ ఇండియన్ అడల్ట్ ఈస్ 3 to 4 liters average. So stay hydrated this summer, avoid the complications, get treated when it is necessary. So share this video with your family and friends so that they will be well informed about dehydration and its consequences. Thank you so much.